అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలానే ఎవరైనా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దాం. మొదటిది, మీ ఆలోచనలే మీ వాస్తవం. నువ్వు నమ్ముతావా నీ ఆలోచనలే నీ నిజ జీవితాన్ని సృష్టిస్తాయని? నువ్వు నమ్ముతావా కేవలం నీ విచారాల శక్తితోనే నీ జీవితం, నీ ధనం, నీ సంబంధాలు, నీ కెరియర్ ఇంతటినీ మార్చుకోవచ్చని? ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ వెయిన్ డయర్ గురించి. ఆయన బోధనలు నీ ఆలోచనలను, నీ విశ్వాసాన్ని, నీ భవిష్యత్తును మార్చేస్తాయి. నీ ఆలోచనలే నీ వాస్తవం. యు డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. అంటే నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది కాదు నీకు లభించేది. నువ్వు ఎవరో, నీ లోపలి వైబ్రేషన్ ఏమిటో అదే వస్తుంది నీ వైపు. నువ్వు ధనవంతుడు కావాలని కోరుకుంటే కానీ లోపల నీకు భయం, అనుమానం, నేను లేనివాడిని అనే భావన ఉంటే యూనివర్స్కి వెళ్తున్న సిగ్నల్ కమీ అంటే ల్యాక్ యొక్కది, అబండెన్స్ కాదు. అందుకే నువ్వు ఏమి మాట్లాడుతున్నావో కంటే నీలో ఏ కంపన జరుగుతోంది అన్నది యూనివర్సు వింటుంది. నీ భావాలు అంటే యువర్ ఇమోషన్స్ నీ భవిష్యత్తును సృష్టిస్తాయి. రెండవది, ఆకర్షణ సూత్రం అంటే ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్. వెయిన్ డయర్ అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు, ఇది ఒక దివ్య న్యాయం, డివైన్ యూనివర్సల్ లా. ఈ విశ్వం కేవలం పదార్థాలతో కాదు, ఇది ఒక అపారమైన శక్తి క్షేత్రం, అంటే ఎనర్జీ ఫీల్డ్. ప్రతి ఆలోచన, ప్రతి భావం, ప్రతి ఉద్దేశ్యం ఒక ప్రత్యేక ఫ్రీక్వెన్సీపై కంపిస్తుంది. మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రియాలిటీ యు వాంట్ అండ్ యు కెనాట్ హెల్ప్ బట్ గెట్ ఇట్. అంటే నువ్వు కావాలనుకునే జీవితం ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో నీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ అదే స్థాయికి చేర్చు. తర్వాత ఆ రియాలిటీ తప్పనిసరిగా నీ జీవితంలోకి వస్తుంది. మనసు, ఆలోచన, భావన, కంపనం వాస్తవం. ఇదే రహస్యం. నువ్వు రోజంతా నా దగ్గర డబ్బు లేదు, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా జీవితంలో ఎందుకిలా జరుగుతోంది అని అనుకుంటే బ్రహ్మాండం చెబుతుంది, నీ కంపనం ఇదే కదా, అయితే మరింత అదే పంపిస్తాను. కానీ నువ్వనుకుంటే నేను శక్తివంతుణ్ణి, నా జీవితం ఆశీర్వాదాలతో నిండి ఉంది, నేను సంపదకు, ప్రేమకు అర్హుణ్ణి అనుకుంటే అప్పుడు యూనివర్స్ నీతో కలిసిపోతుంది. ఎందుకంటే యూనివర్స్ మాటలు కాదు, నీ వైబ్రేషన్ని వింటుంది. మూడవది, వెయిన్ డయర్ యొక్క 5 శక్తివంతమైన బోధనలు. మీరు రోజంతా ఏం ఆలోచిస్తారో మీరు అదే అవుతారు. వెయిన్ డయర్ చెబుతారు, మీరు ఏమి ఆలోచిస్తున్నారో అదే మీ వాస్తవంగా మారుతుంది. నీ ఆలోచనలు కేవలం గాలిలో తేలే మాటలు కావు, అవి సృష్టి శక్తులు. నువ్వు ఎప్పుడూ నేను బలహీనుణ్ణి, నా అదృష్టం చెడు, నా జీవితం కష్టమే అని అనుకుంటే అదే ఎనర్జీ నీ చుట్టూ వ్యాపించి నీకే తిరిగి వస్తుంది. కానీ నువ్వు విశ్వాసంతో, ప్రేమతో, ధైర్యంతో నేను శక్తివంతుణ్ణి, నేను అర్హుణ్ణి, నా విజయము తప్పదని నాకు తెలుసు అని అనుకుంటే యూనివర్స్ నీ ఆ విశ్వాసాన్ని గౌరవిస్తుంది. నీ ఆలోచనలే నీ భవిష్యత్తుకు విత్తనాలు. అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించు, ఎందుకంటే అదే నీ ప్రపంచమవుతుంది. డోంట్ చేస్, అట్రాక్ట్. వేటాడకు, ఆకర్షించు. మన సమాజం చెబుతుంది విజయాన్ని వెంబడించు, ప్రతిదానిని కంట్రోల్ చేయు. కానీ వెయిన్ డయర్ చెబుతారు, లెట్ గో ఆఫ్ యువర్ నీడ్ టు కంట్రోల్, ట్రస్ట్ ద డివైన్ ఫ్లో. నువ్వు ప్రతిదానిని బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే రెసిస్టెన్స్ పుడుతుంది. రెసిస్టెన్స్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ ఆగిపోతుంది. కానీ నువ్వు విశ్వసిస్తే బ్రహ్మాండం నా పక్షాన పనిచేస్తోంది, అప్పుడు ప్రతీదీ సులభంగా నీ జీవితంలో ప్రవహిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ టెన్షన్లో కాదు, అలైన్మెంట్లో పనిచేస్తుంది. అందుకే వెంబడించకు, విశ్వాసంతో ఆకర్షించు. ఫీల్ ఇట్ బిఫోర్ యు సీ ఇట్. అంటే చూసే ముందు ఫీల్ చెయ్యి. వెయిన్ డయర్ చెబుతారు, నువ్వు ఏదైనా అనుభవించలేకపోతే దానిని సృష్టించలేవు. విజువలేషన్ అంటే కేవలం కలలు కాదు, భావనల శక్తి.
నువ్వు కోరుకునే జీవితం నీలో ఇప్పుడే ఉందని ఫీల్ చెయ్యి. నీ లోపలి ఉన్న ఫ్రీక్వెన్సీ నీ భవిష్యత్తు రియాలిటీతో సమానంగా చెయ్యి. ఉదాహరణకు, నువ్వు ఆర్థిక స్వేచ్ఛ కావాలనుకుంటే ఇప్పుడే ఫీల్ చెయ్యి, నేను ఫ్రీగా ఉన్నాను, నాకు అవసరమైన ప్రతి దాని నా దగ్గర ఉంది. నీ ఫీలింగ్స్ నీ ఫ్రీక్వెన్సీ. ఫీల్ రిచ్, ఫీల్ లవ్డ్, ఫీల్ హ్యాపీ ఇప్పుడే. ఈగో నుండి హయ్యర్ సెల్ఫ్కి మారు. ఈగో చెబుతుంది, నేను చిన్నవాడిని, నాకు ప్రూవ్ చేయాలి, నాకు వ్యాలిడేషన్ కావాలి. కానీ హయ్యర్ సెల్ఫ్ చెబుతుంది, నేను పూర్తిని, నేను దివ్యమైన భాగం. వేన్ డయర్ జీవితమంతా ఇదే చెప్పారు, నీ లోపలి దివ్య శక్తిని గుర్తించు. ఈగోలో ఉన్నంత వరకు మనం భయంతో, పోలికలతో, అసూయతో జీవిస్తాం. అవి లో వైబ్రేషన్. కానీ మనం ప్రేమ, కృతజ్ఞత, విశ్వాసంతో జీవిస్తే మిరకల్స్ మన వైపు వస్తాయి. ముందుగానే కృతజ్ఞత చూపు. వేన్ డయర్ అంటారు, గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ అబండెన్స్. నువ్వు కోరుకునే దానికి ముందుగానే ధన్యవాదాలు చెబితే యూనివర్స్కి అర్థమవుతుంది, ఈ వ్యక్తి రెడీగా ఉన్నాడు స్వీకరించడానికి. ఉదాహరణకు, ధన్యవాదాలు యూనివర్స్ నా అందమైన ఇంటికి, ధన్యవాదాలు నా సంపదకు, ఆరోగ్యానికి, ప్రేమకు. ఇలా చెప్పడం వల్ల నువ్వు లేమి నుంచి సమృద్ధిలోకి మారుతావు. ఫ్రీక్వెన్సీ మారితే రియాలిటీ కూడా మారుతుంది.